రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ రూల్స్ పై మరియు సైబర్ నేరాలపై డీప్ వాటర్ పోర్ట్ యాంకరేజ్ పోర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వుల మేరకు కాకినాడ ఎస్డిపిఓ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో కాకినాడ ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్, ట్రాఫిక్ 2 ఇన్స్పెక్టర్ డి రామారావు, వన్ టౌన్ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ ఎం దుర్గారావు, ట్రాఫిక్ 1 ఎస్ఐలు పి కిషోర్ కుమార్, బి శంకర్ ఈ అవగాహన సదస్సులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వీడియోలు మరియు సైబర్ క్రైమ్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవగాహనతోనే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండగలమని అన్నారు. అదేవిధంగా హెల్మెట్ ధరించకపోవడం వలన జరుగుతున్న నష్టాల గురించి మరియు ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్, మైనర్ డ్రైవింగ్, అతి వేగంగా వాహనాలు నడపడం మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సైబర్ నేరాలపై రిపోర్ట్ కొరకు సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ గ్రావిటీ సిస్టమ్ తలకాయ డ్యామేజ్ అయ్యిందంటే ఇంకా మనకి ఏం చెప్పడానికి ఉండదు. మీరు బెడ్డ మీద అలా పడుకుని ఉంటారు, మీ పిల్లలు మీ భార్య సేవలు చేయలేక ఎందుకురా బతుకు అనేటటువంటి భావనలు ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, 2 కొబ్బరికాయలు తీసుకోండి, పీస్ తీసింది జ్ఞానం మీద కొడితే ఏది పగిలిపోతే పీస్ తీయింది కాపాడుతుంది. అలాగే హెల్మెట్ కాపాడుతుంది. మీకు హెల్మెట్ వల్ల ఎంతో మంది బతికిన వాళ్ళు ఉన్నారు. మన తీయగా చెప్పినట్టు హెల్మెట్ పెట్టుకోకుండా చనిపోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల ఆర్తనాదాలు గవర్నమెంట్ హాస్పిటల్ మోర్చరీ దగ్గరికి వెళ్ళి ఇంతే తెలుస్తుంది. అయ్యో నా తండ్రి హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోయాడే, నా కొడుకు హెల్మెట్ పెట్టుకోవడం చనిపోయాడే, హెల్మెట్ పెట్టుకుంటే బతికేవాడు అనేటువంటి భావనలు ఉంటాయి. మనం ఒక సెల్ ఫోన్కి ఎలాగైతే గార్డ్ వేసుకుంటున్నామో, ఒక 30 రూపాయల సెల్ ఫోన్కి 150 రూపాయలు పెట్టి గార్డ్ వేసుకుంటాం, పగిలిపోతే మళ్ళీ చేసుకోలేదు. అలాగే కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టినా తీసుకురానేటువంటిది మన తలకాయ. దానికి ఒక్క 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకుంటే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, నేను చెప్తున్నామని కాదు, దీనికి మీకోసమే మేము చెప్పడం జరుగుతుంది. హెల్మెట్ లేకుండా ఉంటే మటుకి మొన్నటిదాకా పట్టించుకోలేదు, ఇప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మేము ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ హ్యాపీగా ఉండాలి, మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని హెల్మెట్ పెట్టుకోమంటున్నాం. ఒక 1000 రూపాయలు ప్రెసిడెంట్ గారు ఏమైనా అవకాశం ఉంటే, సెక్రటరీ గారు అవకాశం ఉంటే మీ ఫండ్లో నుంచి ఎన్నో ఖర్చు పెడుతుంటారు. తలకొకళ్ళకి మన యూనియన్ వాళ్ళకి ఒక హెల్మెట్ కొనిచ్చారనుకోండి, మీరు ఎస్పీ గారిని పిలిచి వాళ్ళ చేతుల మీద ఇప్పిద్దాం వాళ్ళకి. అంటే ఎన్నో ఫండ్లు ఖర్చు పెడుతున్నాం కదా, మన జీవితాన్ని హ్యాపీగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. బట్టనే అది కొద్దిగా ఎవరు కూడా ఆశాస్పదంగా ఉంటుంది. మనం లంసంగా బుక్ చేసుకుంటానంటే మన యూనియన్ ఎవరై ఈ హెల్మెట్స్ యూనియన్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళని లంసంగా తెప్పిద్దాం. సపోజ్ 1000 రూపాయలు ఉందనుకోండి, మన లంసంగా ఒక 100 మందికో 200 మంది తెప్పించుకుంటే కొంత తగ్గుతుంది రేట్. 900కో 800కో తగ్గుతుంది. ఎంత తగ్గినా ఇంకొక 4-5 హెల్మెట్లు మనకి ఎవరికొకరికి వస్తాయి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు కష్టపడి పనిచేసేవాళ్ళు, నాకు తెలిసినందుకు ఆంధ్రప్రదేశ్లో హెచ్ఎంఎస్ అంటే ఒక గుర్తింపు ఉంది, మంచి పేరున్నటువంటి వ్యక్తి ఉన్నది. ఆ యూనియన్ ఎలక్షన్స్ కూడా చాలా టఫ్గా ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. మన సిఐ గారు చెప్పినట్టు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా యేసుక్రీస్తు జన్మదినం, క్రిస్మస్ పర్వదిన వేడుకలు. క్రైస్తవ దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు ప్రేమను చాటిన విశ్వాసులు. జేఎన్టీయూకే పూర్వ విద్యార్థి సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందర్ రావు సహకారంతో జేఎన్టీయూకేలో వాక్ విత్ నేషన్స్, భిన్నత్వంలో ఏకత్వం నినాదంతో 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు ఆవిష్కరించిన జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ యాంకరేజ్ పోర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ పై మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీస్ అధికారులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.